Hello my dear students, welcome to Vedanta Telangana 9th and 10th. So నేను ప్రామిస్ చేసినట్టుగానే అకాడమిక్ సిరీస్ 1 లో ద ఫస్ట్ సెషన్ ని తీసుకొచ్చేసాను. సో ఇక్కడ ఈ సిరీస్ లో మనం ఫస్ట్ కాన్సెప్ట్స్ కి సంబంధించిన కంప్లీట్ విషయాలని, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కి సంబంధించిన విషయాలని కూడా ఐదర్ 5 minutes లో లేదంటే 10 minutes లో మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఇది ఫస్ట్ సెషన్. సో ఇక్కడ మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ స్పెరికల్ సర్ఫేసెస్ అనే చాప్టర్ నుంచి ది మోస్ట్ ఇంపార్టెంట్ రే డయాగ్రామ్స్. సో ఈ రే డయాగ్రామ్స్ అన్ని కూడా మనకి 8 రే డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ 8 రే డయాగ్రామ్స్ అర్థం కావడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వీటన్నిటిని 1 సెషన్ లో విత్ ఇన్ 10 minutes లో డిస్కస్ చేసేద్దాం. ఓకే, సో ఇంత అమేజింగ్ సెషన్ ని సో ఒక బ్యూటిఫుల్ కోట్ తో స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంటుంది? ఎస్, సో దాట్ ఈస్ ఇఫ్ యూ క్యాన్ డ్రీమ్ ఇట్ యూ క్యాన్ డూ ఇట్. అంటే నువ్వు ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అండ్ డిసైడ్ అయితే నువ్వు దానికి సంబంధించిన పనులన్నీ చేసేస్తావు. సో నీకు క్లాస్ 10 లో 10/10 రావాలా, లేదంటే ఫిజికల్ సైన్స్ లో 50/50 రావాలా, సో అది రావడానికి కావాల్సిన పనులన్నీ కూడా ప్రిపరేషన్ మొత్తం కూడా నీకు రైట్ పాత్ లో ఉంటుంది. లేదు నాకు కేవలం నేను అనుకున్నాను వస్తే బాగుంటుందని అనుకున్నాను అండ్ దాని గురించి నువ్వేమీ చేయకపోతే అది నువ్వు సాధించలేవు. సో ఇలా నువ్వు ఏదైనా డ్రీమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా దాని గురించి వర్క్ చేయి. సో అదే ఉద్దేశంతో మన వేదాంతు తెలంగాణ 9th and 10th సెషన్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా వీడియోస్ వస్తాయి. సో ఫర్ దాట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేదాంతు తెలంగాణ 9th and 10th. ఇకపోతే మన సెషన్. సో ఇక్కడ మన సెషన్ లో నీకు రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, 8 రే డయాగ్రామ్స్ ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్ కి సంబంధించిన 6 రే డయాగ్రామ్స్, కాన్వెక్స్ మిర్రర్ కి సంబంధించిన 2 రే డయాగ్రామ్స్. బట్ ఈ ప్రతి కేసు, ఈ 8 కేసెస్ లో నీకు రే ఎలా వచ్చింది, ఎలా వెళ్ళింది అని తెలియాలనంటే కొన్ని రూల్స్ అర్థంగా, సేమ్ రూల్స్ 4 రూల్స్ ఇక్కడ అక్కడ సేమ్ ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్ లో అయితే ఎలా ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్ లో అయితే ఎలా ఉంటుంది అనేది చెప్తాను. రూల్ నెంబర్ 1, ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ మీద కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ ఇక్కడ ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే రిఫ్లెక్టెడ్ రే ఫోకస్ నుంచి వెళుతుంది ఇన్ కాన్కేవ్ మిర్రర్. అలా కాకుండా రిఫ్లెక్టెడ్ రే అనేది ఇక్కడ మనకి ఫోకస్ నుంచి వెళుతున్నట్టుగా ఉంటుంది ఇన్ కాన్వెక్స్ మిర్రర్. రైట్, ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఇక్కడ నాకు ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్ళినట్లయితే ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. అది కాన్కేవ్ మిర్రర్ అయినా ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ అయినా ఫోకస్ నుంచి వెళుతున్నట్టుగా ఉంటే ప్యారలల్ గా వెళ్తుంది. థర్డ్ రూల్, సెంటర్ నుంచి గనక ఏదైనా ఇన్సిడెంట్ రే వెళితే సేమ్ పాత్ లో రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది, ఎలాంటి డీవియేషన్ ఉండదు. సేమ్ ఇక్కడ కూడా సెంటర్ నుంచి వెళుతున్నట్టుగా ఉంటే ఇక్కడ దాకా రాదు, ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతుంది. ఇది రూల్ నెంబర్ 3. అండ్ ఫోర్త్ వన్, ఇన్సిడెంట్ రే కనుక పోల్ నుంచి సర్టెన్ యాంగిల్ తో కనుక పడితే, ఆబ్లిక్ గా పడితే అదే యాంగిల్ తో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ఇక్కడ ప్రతి కేసులో కూడా మీకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది అప్లికేబుల్ అయింది. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అటు కర్వ్డ్ సర్ఫేసెస్, ప్లేన్ సర్ఫేసెస్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అన్ని సర్ఫేసెస్ కి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అప్లై అవుతుంది. నా ఇకపోతే మన కాన్కేవ్ మిర్రర్ కి సంబంధించిన 6 కేసెస్ లో రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ప్లేస్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ కేస్. సో ఫస్ట్ కేస్ లో ఆబ్జెక్ట్ దూరంగా ఉంది కాబట్టి రేస్ అన్ని కూడా ప్యారలల్ గా పడుతున్నాయి. ఈ ప్యారలల్ రేస్ అన్ని కూడా నాకు ఎలా ఇన్సిడెంట్ అవుతాయి, దీని మీద ప్యారలల్ గా ఉంటే రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్తుంది, ప్యారలల్ గా ఉంటే రిఫ్లెక్టెడ్ రే ఫోకస్ నుంచి వెళ్తుంది. ఫోకస్ దగ్గర నాకు ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి ఈ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఎక్కడ ఫామ్ అయింది? అట్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర. అండ్ ఇమేజ్ ఎలా ఉంది? పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఇట్ ఈస్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ నేచర్ ఏంటి? ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది ఇక్కడ ఈ కేసులో. డన్. చలో, ఇది ఫస్ట్ కేసు అయిపోయింది. సెకండ్ కేస్, నా ఇప్పుడు ఆబ్జెక్ట్ ని కొంచెం దగ్గరికి జరిపిన, ఎక్కడ? సి కన్నా వెనకాల ప్లేస్ చేసిన. రైట్, సో సి ఎగ్జాక్ట్ సి దగ్గర కాదు, మరి ఇన్ఫినిటీ కాదు, సికి ఇన్ఫినిటీకి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు నేను ఆబ్జెక్ట్ నుంచి పాయింట్ ఏ నుంచి 2 రేస్ తీసుకుంటున్నా. ఎందుకు 2 రేస్? కేవలం 2 ఇన్సిడెంట్ రేస్ నుంచి వచ్చిన రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే కన్వర్జ్ అవుతాయో లేకపోతే డైవర్జ్ అవుతాయో అక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మినిమం 2 రేస్ ఆర్ రిక్వైర్డ్. సో ఒకటి ప్యారలల్ గా తీసుకున్నాను, ఇంకొకటి సెంటర్ నుంచి వెళ్ళేది తీసుకున్నాను. ప్యారలల్ గా వెళ్ళేరే ఫోకస్ నుంచి వెళ్ళింది, సెంటర్ నుంచి వచ్చేరే అదే పాత్ లో మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది. ఈ 2 నాకు ఎక్కడ కన్వర్జ్ అయ్యాయి? ఇక్కడ కన్వర్జ్ అయ్యాయి. సో నాకు ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఏ కి సంబంధించిన ఇమేజ్. సో బి ఎక్కడ ఉంది? ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఉంది. సో ఇక్కడ నాకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందానా? బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్యలో ఫామ్ అయింది. అండ్ దిస్ ఇమేజ్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. కాకపోతే ఇక్కడ దీని సైజ్ కి సంబంధించి మాట్లాడితే
హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కన్నా ఇది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇది హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనుకుంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కన్నా హైట్ ఆఫ్ ది ఇమేజ్ చిన్నగా ఉంది. సో వీ క్యాన్ సే ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్. ఫైన్. అండ్ థర్డ్ వన్, ఇప్పుడు నేను కొంచెం ముందరికి జరిపి సి దగ్గర ప్లేస్ చేశాను. సో సి దగ్గర ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ నుంచి ఏ దగ్గర నుంచి 2 రేస్ తీసుకుంటే ఒకటి ప్యారలల్ గా ఉన్న రే ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అయింది, ఫోకస్ నుంచి వెళ్ళే రే ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అయింది. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ నాకు ఈ పాయింట్ దగ్గర కన్వర్జ్ అయ్యాయి. సో ఇక్కడ నేను ఒక పర్పెండిక్యులర్ ని డ్రా చేస్తే నాకు ఫామ్ అయిన ఇమేజ్ ఇది. సో ఇక్కడ డయాగ్రామ్ చూసి ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. ద ఫస్ట్ వన్, ఇమేజ్ నాకు ఎక్కడ ఉంది, ఇమేజ్ ఆబ్జెక్ట్ సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా ఎట్ సి దగ్గర ఫామ్ అయింది. అండ్ క్యారెక్టరిస్టిక్స్ లో నాకు సైజ్ కూడా ఇంపార్టెంట్. సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ కాబట్టి సేమ్ సైజ్ ఉన్న ఇమేజ్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ ఇన్వర్టెడ్ ఉంది. సో ఇక్కడ ఇమేజ్ ఇస్ రియల్ అండ్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. ఇది థర్డ్ కేస్, రైట్? ఇక్కడ నుంచి ఇంక కొంచెం ముందుకు జరిపాను. అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ని సి కి అండ్ ఎఫ్ కి మధ్యలో ప్లేస్ చేసాం. సో సి కి అండ్ ఎఫ్ కి మధ్యలో నేను ఆబ్జెక్ట్ నుంచి 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకుంటున్నా. ఒకటి ప్యారలల్ గా ఉంది, ఫోకస్ నుంచి వెళ్తుంది. అండ్ ఇంకొకటి సెంటర్ నుంచి వెళ్ళేది సేమ్ పాత్ లో అది వెనక్కి వచ్చేసింది. ఈ 2 రేస్ నాకు ఎక్కడ కన్వర్జ్ అయ్యాయి, సి బిహైండ్ సి ఫామ్ అయ్యాయి. ఇక్కడ నాకు ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి, అండ్ దిస్ ఈస్ ఆబ్జెక్ట్ హైట్, ఇది ఇమేజ్ హైట్. ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అయింది, బిహైండ్ సి అని రాయొచ్చు, బియాండ్ సి అని రాయొచ్చు. అండ్ అలాగే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కన్నా హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఎక్కువగా ఉంది. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, నాకు ఫామ్ అయిన ఇమేజ్ ఇస్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టరిస్టిక్స్ నేచర్కి వస్తే నాకు ఫామ్ అయింది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఫైన్. ఇది ఫోర్త్ కేస్. నెక్స్ట్ ఇంకో కొంచెం ముందరికి జరిగితే ఫోకస్ దగ్గర వస్తుంది, రైట్? ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఫోకస్. ఇక్కడ నుంచి కూడా సేమ్ 2 రేస్ తీసుకున్నా. ఒకటి ప్యారలల్ గా వెళ్తుంది, ఇంకొకటి సెంటర్ నుంచి వెళ్తుంది. ప్యారలల్ గా వెళ్ళే రే నాకు ఎక్కడ ఫామ్ అయింది, ప్యారలల్ గా వెళ్ళే రే ఎలా వెళ్తుంది, ఫోకస్ నుంచి. అండ్ నాకు సెంటర్ నుంచి వెళ్ళే రే కూడా అదే పాత్ లో వెళ్తుంది. కాకపోతే ఇవి 2 నాకు ప్యారలల్ రేస్ వచ్చాయి. ప్యారలల్ రేస్ ఎక్కడ కన్వర్జ్ అవుతాయి, అట్ ఇన్ఫినిటీ దగ్గర కన్వర్జ్ అవుతాయి అని చెప్పొచ్చు. ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ హైట్ కూడా అలాగే ఉంటుంది. ఆబ్జెక్ట్ హైట్ ఈస్ వెరీ హై. సో ఎక్స్ట్రీమ్లీ ఎన్లార్జ్డ్ అని చెప్పొచ్చు, ఎక్స్ట్రీమ్లీ ఎన్లార్జ్డ్. అండ్ దీంతో పాటుగా నాకు దీని నేచర్ విషయానికి వస్తే ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. గాట్ ఇట్? సో ఇవి ఈ కేసులో క్యారెక్టరిస్టిక్స్. దాని తర్వాత ఇక్కడ నేను ఇంకో కొంచెం ముందుకి జరిపితే ఫోకస్ కి అండ్ పోల్ కి మధ్యలో ఆబ్జెక్ట్ వస్తుంది. సో పోల్ కి ఫోకస్ కి మధ్యలో ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు, రైట్? సో ఫోకస్ కి అండ్ పోల్ కి మధ్యలో ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇది మిర్రర్, రైట్? సో దిస్ ఈస్ పోల్, ఫోకస్ అండ్ సెంటర్. నేను ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇది ఏ, ఇది బి. దీని నుంచి 2 రేస్ కన్సిడర్ చేస్తున్నా. అందులో ఒకటి ఇలా ప్యారలల్ గా వెళ్తుంది, ఇంకొకటి ఇలా ఫోకస్ నుంచి వెళ్తుంది, రైట్? సో ప్యారలల్ గా వెళ్ళేది ఫోకస్ నుంచి ఉంది, అండ్ అలాగే ఇలా ఫోకస్ నుంచి వెళ్ళేది నాకు ఇలా ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు ఈ 2 రేస్ నాకు ఎక్కడ కన్వర్జ్ అవుతున్నాయి, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నట్టు బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది. సో దిస్ ఈస్ మై ఇమేజ్. ఇది ఏ డాష్ అండ్ బి డాష్, దీని హైట్ హెచ్ఐ, దీని హైట్ h0. సో ఇక్కడ నాకు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బిహైండ్ మిర్రర్ ఇమేజ్ ఫామ్ అయింది. అండ్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ లో హైట్, ఆబ్జెక్ట్ హైట్ కన్నా ఇమేజ్ హైట్ ఎక్కువగా ఉంది. సో దిస్ ఈస్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, రైట్? అండ్ దాంతో పాటుగా నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది, డైవర్జింగ్ రేస్ వల్ల ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఫైన్. చలో, ఇవి కాన్కేవ్ మిర్రర్ కి సంబంధించిన ఆల్ రే డయాగ్రామ్స్. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ని నేను ఇక్కడ ఐదో దూరంగా ప్లేస్ చేసినా, దగ్గరగా ప్లేస్ చేసినా నాకు ఫామ్ అయ్యే ఇమేజ్ ఎలా ఉంది, సరే దూరంగా ప్లేస్ చేస్తే ఇక్కడ నుంచి వచ్చే రేస్ అన్ని కూడా ఎక్కడ కన్వర్జ్ అవుతున్నాయి, ఫోకస్ కి పోల్ కి మధ్యలో కన్వర్జ్ అవుతున్నాయి. సరే కొంచెం దగ్గరగా ప్లేస్ చేసినా కూడా మళ్ళీ అక్కడే నాకు కన్వర్జ్ అవుతున్నాయి. సో నువ్వు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ ఎలా ఫామ్ అయింది, ఎక్కడ ఫామ్ అయింది నీకు, బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ కి మధ్యలో ఫామ్ అవుతుంది. అండ్ దిస్ ఇమేజ్ ఈస్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్
అండ్ అలాగే ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ అనేది height of the object is always greater than height of the image kabatti this image is diminished. Okay, and guys, this is all about our ray diagrams, 8 ray diagrams. And